నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. అటు తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కొన్ని కట్టుదిట్టమైన ప్రాంతాల్లో సెక్షన్ 144 కూడా విధించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే భద్రతా దళాలు రంగంలోకి దిగి ఖచ్చితంగా చర్య తీసుకుంటారంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అక్కడక్కడ సర్పంచ్ ఎన్నికలు మాత్రము సజావుగా సాగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి అసలు ఎన్నికలు జరగట్లేవు. మరొక వైపు చూసుకుంటే తాజాగా ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి మృతి చెందినట్టుగా కూడా వెలుగులోకి వస్తుంది వార్త. తాజాగా అటు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీవ్ర ఒత్తిడికి లోనైనటువంటి వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం అనాసాగర గ్రామ పంచాయతీకి చెందినటువంటి నాగరాజు అనే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్ కి నామినేషన్ దాఖలు చేశారు. మరి ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన గత రాత్రి కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒకవైపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గెలవాలని తప్పన, మరొక వైపు ప్రచారంలో ముమ్మరంగా ముందుకు వెళ్తున్న వేళ కూడా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఇవాళ ఆదివారం రోజు కూడా అటు ఎన్నికల సంఘం ఎన్నికల సందర్భంగా ఆయనకు ఉంగరం గుర్తును కూడా కేటాయించింది. ఇండిపెండెంట్ గా ఆయన అనాసాగర గ్రామ పంచాయతీ స్థానం నుంచి కూడా రంగంలోకి దిగారు. కానీ విషాదకరమైన వార్త చూసినట్టయితే ఆదివారము ఎన్నికలు జరుగుతుండగానే ఆయన మరోసారి గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందినట్టుగా మాత్రం వార్త తీవ్ర కలవరం సృష్టిస్తోంది. అంటే సర్పంచ్ గా గెలవాలనే తపన ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించడము, ఈ మూలంగా ఉన్నటువంటి ఒత్తిడి కారణంగానే గెలుస్తానా లేదా అనే ఒక సందేహంతోనే నాగరాజు మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సర్పంచ్ ఎన్నికల వేళ నాగరాజు మృతి చెందడంతో మరి ఆ గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. మరొక వైపు చూసుకుంటే కూడా ఒకవైపు కూడా అటు మొదటి విడత ఎన్నికల్లో కూడా తన భార్య బలపరిచినటువంటి తన భార్య గెలవకపోవడం వల్ల ఒక భర్త సెల్ టవర్ ఎక్కి కూడా తాను ఆత్మహత్యయత్నం చేసుకుంటాను, గ్రామానికి ముందు నుంచి కూడా పెద్ద దిక్కుగా ఉంటూ ఏ అవసరాలు ఉన్నా గానీ తీరుస్తున్నప్పటికీ ప్రజలు తమని ఆదరించడం లేదు అంటూ కూడా ఇంకొక వ్యక్తి కూడా సెల్ టవర్ ఎక్కి కూడా ఆత్మహత్యయత్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో కూడా అక్కడ సద్దుమణిగింది. మరి ఈ విధంగా సర్పంచ్ అభ్యర్థులు చూస్తే మరొక నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే తాము ఎన్నికల్లో గెలవలేదు, స్వల్ప ఓట్లతో దాదాపు 400 పైసలకు ఓట్లతో మేము పక్కన పడ్డాము, రెండవ స్థానానికి పరిమితం అయ్యాము కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేయాలి, ఎవరు ఓటు వేయలేదో మా డబ్బులు మాకు ఇచ్చేసేయాలి అంటూ కూడా దేవుడి మీద ప్రమాణం చేయించుకొని మరి డబ్బులు వసూలు చేస్తున్నారు కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు. మరి ఇదే విధంగా చూసుకుంటే సర్పంచ్ ఆశావాహులు మరికొన్న చోట్ల ఏదైతే కొంతమంది సర్పంచ్ ఆశావాహులు భారీగా డబ్బు పంపిణీ చేస్తున్నారు, కానీ మా దగ్గర డబ్బు లేదు కాబట్టి దీన్ని ఎదుర్కోవడం ఎలా, దీనిపై ఎన్నికల అధికారులు చర్య తీసుకోవాలి అంటూ కూడా కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులు ఈ విధంగా ఆవేదన వెలగక్కుతున్నారు. ఏదైతేనే మరి అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీలు బలపరిచిన అభ్యర్థుల విషయానికి వస్తే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో కాంగ్రెస్ హవా, అధికార కాంగ్రెస్ పార్టీ హవా మాత్రం కొనసాగింది. అంటే ఇటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ మొదటి విడతలో అటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే భారీగా గెలిచారు. అంటే సగానికంటే ఎక్కువ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి ఇప్పటికైతే రెండో విడత ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. 1 గంటకి ఎన్నికల పోలింగ్ కూడా ముగిసిందని చెప్పుకోవాలి కాబట్టి 2 గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది. ఈసారి ఎవరి హవా కొనసాగుతుంది చూడాలి. మరొక వైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఓటుని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అభ్యర్థిస్తున్నారు. పోలీసులు వారికి సానుకూలంగా మద్దతు ఇస్తున్నారు అంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగినప్పటికీ కూడా మరొక వైపు చూసుకుంటే ఇటు కొన్ని ఒక జిల్లాలో మాత్రానికి వికారాబాద్ జిల్లా, వనపర్తి జిల్లాలో మాత్రానికి ఒక మహిళకు బీఆర్ఎస్ అభ్యర్థిపై గుర్తుపై పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి కూడా ఎటువంటి గుర్తు కేటాయించకపోవడము, రీపోలింగ్ జరగడం వంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి
అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి అని కూడా కోరుతున్నారు. కానీ మొత్తానికైతే చూసుకుంటే ఇవాళ రెండవ విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ మాత్రం ఖమ్మం జిల్లా నెలకొండపల్లి అనసాగర గ్రామ పంచాయతీలో విషాదం చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంగరం గుర్తుపై బరిలోకి దిగిన నాగరాజు అనే వ్యక్తి గుండెపోటుతో హఠాన్ మరణం పొందాడు.